ఇలా ఉండేవాళ్ళము కాదు. ఇది శుభ శుక్రవారముగా మనము ఆరాధిస్తున్నాము. అలాగే యేసుప్రభుని సిలువ వేశారు. అవును, యేసుప్రభు సిలువ వేయటానికి పిలాతు కూడా దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు పిలాతు కూడా అంటున్నాడు, ఈయనందు నాకు ఏ పాపము కూడా ఏ నేరము కూడా కనిపించట్లేదు అన్నప్పుడు ప్రజలందరూ కూడా ఏమని కేకలు వేస్తున్నారు? యేసుప్రభునే సిలువ వేయమంటున్నారు, బరబ్బాను విడుదల చేయమంటున్నారు. బందిపోటు దొంగ ఆయనైతే విడుదల చేయమంటున్నారు, కానీ యేసుప్రభుని సిలువ వేయమని ప్రజలందరూ కేకలు వేస్తున్నారు. యేసుప్రభు చేసే అద్భుతాలు చూశారు, ఆశ్చర్యకార్యాలు చూశారు, చనిపోయిన వారిని లేపారు, కుంటువారికి నడకనిచ్చారు. అన్ని అద్భుతాలు చూసినప్పటికైనా యేసుప్రభుని ఎవ్వరు కూడా నమ్మలేకపోయారు. అయినప్పుడైనా యేసుప్రభుని సిలువకి అప్పగించారు. అయినప్పటికైనా యేసుప్రభు నోరు తెరవలేదు. ఆయన అక్కడికి తండ్రి వీరేమి చేస్తున్నారో వీరు ఎరగరు, వీరిని క్షమించమని యేసుప్రభు వేడుకుంటున్నాడు. ఆయన ఎప్పుడు కూడా మన కొరికే చూస్తున్నాడు. అప్పుడు కుడివైపున ఒక దొంగని ఎడమ వైపున ఒక దొంగను వేసినప్పుడు వాళ్ళు అంటున్నారు, ఒక దొంగ అంటున్నాడు ఎడమ వైపున ఉన్న దొంగ, నీవు క్రీస్తువైతే నీవు రక్షించుకుని మమ్మల్ని కూడా రక్షించుకోదా అని అడుగుతున్నాడు. కానీ ఒక దొంగ అవుతే అంటున్నాడు, మనము ఈ శిక్షకు మనం ఈ శిక్ష అనుభవించవలసిందే. మనం తగినట్టు వాళ్ళమే, మనం చేసిన పాపాలను బట్టి, మనం చేసిన దొంగతనాన్ని బట్టి మనం శిక్ష అనుభవించాలి. కానీ ఆయన ఏ నేరము కూడా చేయలేదని శిక్షణ ఆయనకి వచ్చి జ్ఞాపకం చేసుకోమని ఆయన అంటున్నాడు. యేసుప్రభుని సిలువ వేసినప్పటికైనా అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ఆయన సిలువ మోస్తున్నప్పుడు గొల్గొతా కొండపైకి నడుచుకుంటూ ఆయన ఎన్నో యేసుప్రభు తల మీద ముళ్ళ కిరీటం పెట్టారు, ఆయన అరిచేతుల్లో మేకులు కొట్టారు, కాళ్ళల్లో మేకులు కొట్టారు. అయినప్పటికైనా ఆయన బాధపడట్లేదు. శిశువులు నన్ను అప్పగించారు సిలువ వేయటానికని బాధపడట్లేదు. ఎన్ని శ్రమలు యేసుప్రభుని ఏ విధముగా శ్రమ పెట్టాలో అన్ని విధాలా కూడా శ్రమ పెట్టారు. అయినప్పటికైనా యేసుప్రభు బాధపడట్లేదు. వాటిలన్నిటి కొరకు ఆయన బాధపడట్లేదు, కానీ మన కోసము ఆయన ప్రాణాన్ని పెట్టాడు కనుక మన కొరికే యేసుప్రభు ఆలోచిస్తున్నాడు. తండ్రి వీరేమి చేస్తున్నారో వీరు ఎరుగరు కాబట్టి వీరిని క్షమించమని ఆయన అడుగుతున్నాడు. సిలువలో విలువైన మాటలు మాట్లాడాడు ఆయన. ఎంత విలువైన మాటలు! ఆ మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ప్రతిదీ కూడా దేవుడు మనకు ఎంతగానో సహాయం చేస్తాడు. ఈరోజు ప్రతి ఒక్కరము కూడా మనం ఆయన మాటలు జ్ఞాపకం చేసుకుంటున్నాము. క్రీస్తు శకములో మనమైతే చూడలేదు యేసుప్రభుని సిలువ వేయటము, కానీ అయినప్పటికైనా ఆయన మాటలు మనం ఎల్లప్పుడూ కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాము. ఆయన గురి నుండి మనము ఎల్లప్పుడూ కూడా దాన్ని ధ్యానించుకుంటూనే మనము ఉన్నాము. మనం ఎన్నో చేసుకోవచ్చు. ఎన్ని చేసినప్పటికైనా దేవుడు మన కొరకు ప్రాణం పెట్టాడని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన ఈ భూమి మీదకి మనిషి కుమారుడిగా వచ్చి ఉన్నాడు మన పాపములు మోసుకెళ్ళడానికే. మనకు అది సహాయము చేస్తాడు. ఆయన సిలువ మరణం వల్ల మనకు ఎంతో ధన్యత ఈరోజు కూడా మనందరికీ కూడా వచ్చింది. ఈరోజు మనందరము కూడా సంతోషంగా దేవుని యొక్క మందిరంలో వాక్యం చెప్పుకోగలుగుతున్నాము. ఆయన మరణించకపోతే ఈరోజు మనం ఇలా ఉండేవాళ్ళము కాదు. ఇది శుభ శుక్రవారముగా మనము ఆరాధిస్తున్నాము. అలాగే ఈ వాక్యం